హోంమంత్రి అనిత తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అడిగింది నిన్న అన్ని పత్రికలు హైలైట్ చేసిన 800 మంది ప్రత్యేక పోలీసుల అధికారులను కేటాయించండి అని. 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులు అంటే సహజంగా బయట విషయాలు అంటే ఈ నక్సల్స్ విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ ఐపీఎస్లో ఏ సిఐలు ఎస్ఐలు ఇట్లాంటి పోస్టులు ఏమన్నా అడుగుతున్నారేమో అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. స్పెషల్ పోలీస్ అని ఒక కేటగిరీకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇదే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2 రకాలు. ఒకటి మిలిటెంట్లు, 2 మిలీషియా సభ్యులు. మిలిటెంట్లు అంటే నక్సలైట్లు, మిలీషియా సభ్యులు అంటే ఈ నక్సలైట్లకి సహకరించేవాళ్ళు. స్థానికంగా ఏ చెట్లు అడ్డేసేవాళ్ళు, లేకపోతే పోస్టర్లు అతికిచ్చేవాళ్ళు, లేదా మందు పాత్రలు పెట్టేటప్పుడు మనుషుల్ని తెచ్చిపెట్టేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అక్కడ లోకల్ అయినటువంటి గిరిజనులు అయ్యి ఉంటారు. వాళ్ళని ఆ తర్వాత నక్సలైట్లుగా ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు ఉంటే దానివల్ల గిరిజనులు ఎదురు తిరుగుతున్నారన్నటువంటి ఉద్దేశంతో గతంలో వీళ్ళని మిలీషియా సభ్యులుగా గుర్తించి పక్కన పెట్టారు. వాళ్ళకి జనజీవన స్రవంతిలో కలవడం మీరు నక్సలైట్లతో సంబంధాలు తెంచేసుకోండి అని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చారు. వీళ్ళని అట్లాగే మరికొంతమంది స్థానికులు బయటికి తెలియకుండా వాళ్ళకి ఈ రిక్రూట్మెంట్ ఇస్తారు, స్పెషల్ పోలీస్ అని. వాళ్ళకి ఏ యూనిఫామ్ ఉండదు, ఏ ట్రైనింగ్ ఉండదు, ఏముండదు. జీతం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు మామూలుగా ఆ ఊళ్ళల్లో మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటవే. కూలి చేసేవాళ్ళు కూలి, లేకపోతే వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యాపారం, ఇట్లాగే చేసుకుంటూ ఉండటమే. అన్నల కదలికలకు సంబంధించినటువంటి సమాచారం తెలియగానే హెడ్ క్వార్టర్కి ఇన్ఫామ్ చేయడం, వీళ్ళని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అంటారు. వీళ్ళకి మామూలు పోలీస్ అధికారులాగా లెక్కల్లో ఉండదు. ప్రత్యేకించి ఆ కన్సర్న్ చూసే డిపార్ట్మెంట్ హెడ్కి మాత్రం ఉంటుంది. వీళ్ళకి జీతాలు 25,000 నుంచి 50,000 రూపాయల దాకా కూడా వస్తాయి అన్నమాట. ఇది సాధారణంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళ మనుషులకి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం ఇది అడిగినటువంటి పరిస్థితి.